ఇది సండే చేసిన రెసిపీ అండి బాబు. పెట్టడానికి టైమే కుదరట్లేదు అసల. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే గ్యాస్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్, కొంచెం పసుపేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ అయితే నేను యూజ్ చేయట్లేదు. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అయితే కుక్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి సరిపడంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకుని, కొంచెం ఎక్కువ కాదు కొంచెమే వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం మసులుతాయి కదా, అప్పుడైతే పచ్చి జీడిపప్పు వేసుకోవాలి. కర్రీ ఏంటో తెలిసిపోయింది కదండి మీకు. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, చికెన్ మసాలా అయితే వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సారీ అండి, మీరు పెట్టిన కామెంట్స్ అయితే నేను రెసిపీస్ చేయలేకపోయాను. మరి ఉంటాను, బాయ్ బాయ్.